నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఆ, ఈయన ప్రభాకర్ గారు. నా బాత్రూమ్ ట్యాప్ పాడైపోయింది, అందుకే ఆయనకి చూపిస్తున్నాను. హా, నేను సౌండ్లు విన్నాను, నువ్వెంత పెద్దగా చూపిస్తున్నావు. ప్రభాకర్ గారు, ఈమె మా చిన్న చెల్లెలు సుమ. ఏ విధంగా అయితే నా చెల్లిని చూస్తున్నాడో దాన్ని బట్టి చూస్తే ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయేటట్టునుంది. మీరిద్దరూ వెళ్ళి కూర్చోండి, నేను టీ చేసి తీసుకొస్తాను. టీ ఏమీ వద్దులే. టీ సాకుతో మాట్లాడినట్టు ఉంటుంది. నో, మీరు కూర్చోండి, నేను టీ చేసుకుని వస్తాను. మరికొన్ని రోజులు సుమ ఇంటర్వ్యూ రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు తను నాతోనే ఉంటుంది. మా కార్ రిపేర్ అయిపోయినా కానీ ఎప్పుడైనా సుమ బయటికి వెళ్లాల్సి వస్తే డ్రైవర్కి కాల్ చేసి పిలుస్తుంది. సుమాకి ఇది అర్థమైపోయింది, డ్రైవర్ తనకి పడిపోయాడు అని. అలాగే సుమ ప్రభాకర్ గారితో నేను కలిసి ఉండటం చూసేసింది. ఒకరోజు సుమ డ్రైవర్కి కాల్ చేసి ఇంటికి రమ్మంది. నేను నా హస్బెండ్ బయటికి వెళ్ళాం. అప్పుడు నా తమ్ముడు పూజ కూడా వచ్చాడు. తనని నేను ఇంట్లోనే ఉండమని చెప్పాను. ఈరోజు పర్ఫార్మెన్స్ ఇరగతీయాలి. వీడెందుకు వచ్చాడు? అర్జెంటుగా ఈ విషయాన్ని రీటాకి చెప్పాలి. పూజ, నువ్వెళ్ళి మాకు టీ చేసుకునిరా. ఓకే అక్కా. రా. పర్లేదురా. రీటా చెప్పింది సుమన్ని కూడా పార్టీకి తీసుకొని రమ్మని. అందుకే వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ లేదు.
రీటా నిన్ను కూడా తీసుకొని రమ్మంది. ఇంట్లో ఒంటరిగా వదలొద్దు అని చెప్పింది. ఫోన్ చేయినా మాట్లాడతావా? హా రీటా, గారు సుమన్ రాను అంటుంది. హా మాట్లాడు. అక్క, సుమా వచ్చే ఇక్కడికి. అక్క, నాకు రావాలని లేదు. సరే, నీ ఇష్టం. ఏం చెప్పింది? అక్క నాకు ఇష్టం లేకపోతే రావద్దు అంటుంది. ఆహా, సరేలే. సరే, మీరు కూడా టీ తాగేసి వెళ్ళండి. ఎలాగూ టీ అవుతుంది. అలాగే. ఓకే మేడం, నాకు వేరే రెడీకి టైం అవుతుంది. మీ సామాన్లు ఇవ్వడానికి వచ్చాను. నేను ఇంక వెళ్తాను. మా దగ్గరే వేషాలు వేస్తున్నారా? నాకు తెలుసు ఎలా డీల్ చేయాలో. హ్మ్. నువ్వు వెళ్ళు పూజ. టీ నేను పెడతానులే. ఓకే అరే ఇటురా. బాయ్ హ్యాండ్సమ్. సర్దార్ అయ్యి ఉండి ఇలాంటి పనులు చేస్తున్నావు, సిగ్గులేదా నీకు? ఎవరు చెప్పారు నేను సర్దారాన్ని? నేను కూడా కొండజాతి వాడిని. అవునా? ఎక్కడుంటావు నువ్వు? షిమ్లా. ఎప్పుడైనా అక్కడికి వస్తే కలుద్దాం. సరే కానీ నా ఇట్టేరండి. వెళ్తాను. బాయ్ బాయ్. మీకు పార్టీకి వెళ్ళటానికి లేట్ అవ్వట్లేదా? నేను పార్టీకి వెళ్ళకూడదు అనుకుంటున్నా, మీ ఇంట్లోనే ఉందామని. హలో సుమ, చెప్పు. అక్క, ప్రభాకర్ గారిని వెళ్ళమని చెప్పు. ఆయన వెళ్ళట్లేదు. చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నారు. సరే, నేను చెప్తాను. హలో ప్రభాకర్ గారు. చెప్పండి రీటా గారు. సుమ పార్టీకి వెళ్ళట్లేదు కదా, అక్కడ కూర్చుని మీరేం చేస్తున్నారు? పార్టీకి లేట్ అవుతుంది కదా, వచ్చేయండి. వస్తున్నా. టీ ఇచ్చింది, తాగుతున్నా, లేట్ అయిపోయింది. సరే, త్వరగా వచ్చేయండి. వస్తున్నాను.